తన నాన్నతో పాటు తన నవ్వుని కూడా కోల్పోయింది. నేను ఎక్కడున్నానో తెలుసుకుని నా దగ్గరకు వస్తే నా మనసులో ఏముందో చెప్తాను. షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోయింది. బ్యాంక్ రాబరీ గుర్తుందా? ఫ్రెండ్స్, వేడివేడిగా ఇప్పుడే రిలీజ్ అయిన కొన్ని థ్రిల్లర్ మూవీస్ ల గురించి మీకోసం తీసుకొచ్చాను. ఈ మూవీస్ లలో సస్పెన్స్, థ్రిల్లర్ మరియు క్లైమాక్స్ కూడా అదిరిపోతాయి. అయితే వీటిలో ఒక్క మూవీస్ ని కూడా మిస్ చేయకండి. ఫస్ట్ మూవీ మలయాళం ఇండస్ట్రీ నుంచి. ఈ మూవీ ఒక మంచి ఇన్వెస్టిగేషన్ మూవీ. మలయాళం ఇండస్ట్రీ ఇలాంటి మూవీస్ తీయడంలో ఛాంపియన్ అయిపోయింది. అయితే మూవీ స్టోరీ ఒక వ్యక్తి శవం పోలీస్ ఆఫీసర్ ఇంటిపై దొరకడంతో స్టార్ట్ అవుతుంది. జనాలు మరియు మీడియా మొత్తం కూడా పోలీస్ ఆఫీసరే అతన్ని చంపాడు అని అంటూ ఉంటారు. కేజ్ మొత్తం కూడా ఒక ఎస్ఐకి ఇవ్వడం జరుగుతుంది. ఇతను తన కెరియర్ లో ఇప్పటి వరకు తన చెడు ప్రవర్తన వల్ల 5 సార్లు ట్రాన్స్ఫర్ అయి ఉంటాడు. అయితే అతను కేసుని ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తాడు, అసలు హంతకుడు ఎవరు అనేది మీరు సోనీ లీవ్ లో స్ట్రీమింగ్ అవుతున్న తలావన్ అనే మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ మూవీలో నాకు నచ్చిన మరొక విషయం ఏమిటంటే ఇందులో కొంతమంది వస్తుపోతూ ఉంటారు. వారికి ఈ మూవీ స్టోరీకి ఎలాంటి సంబంధం ఉండదు. ఇలా కేవలం ప్రేక్షకుల మెదడుతో ఆడుకోవడానికి చేశారు. మరి క్లైమాక్స్ ని ఎవరు కూడా అసలు ఊహించలేరు. అయితే ఈ మూవీకి IMDb రేటింగ్ 7.2 దొరికింది. తర్వాత మూవీ 2 ఇన్సిడెంట్స్ ల ఆధారంగా తీయడం జరిగింది. ఇది రీసెంట్ గానే రిలీజ్ అయింది. అయితే ఇందులో ఒక సైకో కిల్లర్ చిన్న పిల్లలని కిడ్నాప్ చేసి చంపుతూ ఉంటాడు. మరియు ఇందులోనే అతనికి మజా వస్తుంది. అయితే దీని వెనకాల ఎవరున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అది తెలుసుకోవడానికి పోలీసులు చాలా వరకు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. క్లైమాక్స్ చూస్తే మీ మైండ్ పోతుంది. ఈ మూవీ గురించి ఎక్కువ చెప్పను, ఎక్కువ చెప్తే మీకు ఇంట్రెస్ట్ పోతుంది. ఈ మూవీలో ఉన్న సైకో కిల్లర్ కి అసలు భయమే ఉండదు. పోలీసులతో కూడా చాలా ధైర్యంగా మాట్లాడతాడు. అన్ని నిజాలు చెప్పేస్తాడు. ఈ మూవీలో ఉన్న యాక్టర్స్ ల యాక్టింగ్ అసలు అదిరిపోయింది. ఈ మూవీ పేరు సెక్టార్ 36. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో ఉంది. ఈ మూవీ చాలా డార్క్ గా ఉంటుంది. అయితే దీన్ని మీరు ఒంటరిగానే చూడాలి. మూడవ మూవీ. ఇందులో 3 స్టోరీలు వేర్వేరు టైమ్ లైన్ లో జరుగుతూ ఉంటాయి. ఇందులో ఒక టాక్సీ డ్రైవర్ ఉంటారు. అతను వేసుకున్న జాకెట్ ని ఎవరో దొంగిలిస్తారు. అది లేకపోతే అతన్ని విలన్ చంపేస్తాడు. రెండవ వైపు ఒక పైలట్ ఉంటాడు. అతని భార్య ఎవరితో ఎఫైర్ పెట్టుకొని ఉంటుంది. అయితే దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్న సమయంలో అతని కొడుకుని ఎవరో కిడ్నాప్ చేస్తారు. అయితే క్లైమాక్స్ లో ఈ విషయాలన్నీ కూడా కలిసినప్పుడు నిజంగా మీరు షాక్ అవుతారు. ఈ మూవీ పేరు విస్ఫోట్. ఇది జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీలో అదిరిపోయే ట్విస్ట్లు ఉంటాయి. దీన్ని మీరు ఖచ్చితంగా చూడండి. అయితే ఈ మూవీని ఫ్యామిలీతో చూడకండి. ఈ మూవీ IMDb రేటింగ్ 5.9. దీని తర్వాత మూవీ కాన్సెప్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ మూవీలో ఒక అబ్బాయి మాట్లాడలేడు, వినలేడు. అయితే అక్కడున్న వాళ్ళకి అతను ఒక స్పై అని అనుమానం వస్తుంది. అతను మాట్లాడలేడు కాబట్టి అతని కోసం ఒక ఎక్స్పర్ట్ ని పెడతారు. వీరిద్దరి మధ్య జరిగే మాటలు నిజంగా మీ మతి పోగొడతాయి. ఈ మూవీ స్టోరీ చాలా బాగుంటుంది. మూవీ పేరు బెర్లిన్. ఈ మూవీ G5 లో ఉంటుంది. ఈ మూవీ IMDb రేటింగ్ 7 గా ఉంది. మన వీడియోలో ఉన్న లాస్ట్ మూవీ గార్గి. ఈ మూవీ 2024లో వచ్చింది. కానీ నాకు చాలా బాగా నచ్చింది. ఈ మూవీలో ఒక పాపని 5గురు చాలా కిరాతంగా అత్యాచారం చేస్తారు. అయితే ఆ 5గురిలో ఒక టీచర్ తండ్రి ఉంటాడు. హీరోయిన్ తండ్రి ఇది చేశాడా లేదా మరియు అతని తండ్రిని కాపాడడానికి ఆ టీచర్ ఎంతవరకు వెళ్ళింది అనేది మీరు ఈ మూవీలో చూడాలి. ఈ మూవీలో సస్పెన్స్ మరియు థ్రిల్లర్ మామూలుగా ఉండదు. గార్గి ఈ కేసుని గెలవాలి అనుకుంటుంది. కానీ ఆమెకి తోడుగా ఒక లాయర్ కూడా రాడు. అయితే ఒక ఎక్స్పీరియన్స్ లేని లాయర్ ఆమెకి హెల్ప్ చేయడానికి వస్తాడు. కానీ అతనికి చట్టాలపైన అంతగా గ్రిప్ ఉండదు. ఈ మూవీ క్లైమాక్స్ మనం ఒకటి ఆలోచిస్తాం మరియు మరొకటి జరుగుతుంది. ఈ మూవీ G5 లో ఉంది. ఈ మూవీ IMDb రేటింగ్ 8 గా ఉంది. ఈ మూవీని మీరు అస్సలు మిస్ చేయకండి. అయితే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.